హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది దారుణంగా పెరిగింది. కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. దాని గురించి వివరాలు మీకు తెలియాలంటే నా వీడియో చివరికి చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీతో వస్తుంది. అలాగే కెప్టెన్ కంటెండర్ టాస్క్ కోసము ఎక్స్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది. టోటల్గా ఇప్పటి వరకు 6 కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది. ఆ 6 కంటెస్టెంట్లు ఎవరు, అలాగే ఎవరు కెప్టెన్ కంటెండర్లు అయ్యారో, ఎవరు కెప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ అవడం జరిగింది అనేది ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. అలాగే 12th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే ఇమాన్యుయల్ మన బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నుంచి పక్కకి తప్పుకున్నాడంటే 100% తప్పుకున్నాడని అనాలసిస్ చెప్తుంది. ఎందుకంటే ఏ అనాలసిస్ పోలింగ్ చూసినా కూడా ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది ఓన్లీ 10% మాత్రం కొనసాగుతుంది. ఇదే విధంగా కొనసాగితే ఇమాన్యుయల్ 100% విన్నర్ రేజ్ నుంచి పక్కకి తప్పుకున్నట్లే. అలాగే నువ్వా నేనా అన్నట్లు కళ్యాణ్ పడాల అలాగే తనుజ వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. ఓటింగ్ వీళ్ళిద్దరి మధ్య అంటే నెక్ టు నెక్ అయితే కొనసాగుతుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ హౌస్లో టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే రావడం జరిగింది. ఆ 6 కంటెస్టెంట్లో ఎవరెవరు ఏ గేమ్ ఆడారు అనేది ఒకసారి క్లియర్గా చెప్తా చూడండి. ఫస్ట్ టాస్క్ ప్రియాంక జన్ అలాగే కళ్యాణ్ పడాల్ ఆడడం జరిగింది. ఈ టాస్క్ స్కెల్టన్ టాస్క్. ఈ టాస్క్లో కళ్యాణ్ విన్నర్ అవ్వడం జరిగింది. సో సెకండ్ టాస్క్ గౌతమ్ అండ్ బర్నీ వీళ్ళిద్దరూ ఆడడం జరిగింది. పజిల్ అండ్ బ్యాలెన్స్ టాస్క్. ఈ టాస్క్లో గౌతమ్ విన్నర్ అవ్వడం జరిగింది. సో థర్డ్ టాస్క్ ప్రేరణ తనుజ ఆడడం జరిగింది బాల్ టాస్క్. ఈ టాస్క్లో ప్రేరణ విన్నర్ అవ్వడం జరిగింది. సో అలాగే ఫోర్త్ టాస్క్ రోప్ టాస్క్ సుమన్ శెట్టి అండ్ హారిక ఆడడం జరిగింది. ఆ టాస్క్లో గెలిచింది ఎవరు అంటే దేతాడి హారిక. సో ఫిఫ్త్ టాస్క్ సర్కిల్ అండ్ ఐటమ్స్ టాస్క్. ఆ టాస్క్లో గెలిచింది ఎవరు అంటే డెమాన్ పవన్ సుమన్ శెట్టి ఆడడం జరిగింది. డెమాన్ పవన్ మానస్ ఆడడం జరిగింది. ఈ టాస్క్లో డెమాన్ పవన్ గెలవడం జరిగింది. అలాగే 6th టాస్క్ పజీలు అలాగే టాయ్ క్రియేషన్ చేయాలి. ఈ టాస్క్లో ఇమాన్యుయల్ వర్సెస్ యావర్ జరుగుతుంది. సో ఈ టాస్క్లో గెలిచింది ఎవరు అంటే ఇమాన్యుయల్ గెలవడం జరిగింది. సో టోటల్గా 6 కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది. 6 టాస్క్లు ఆడడం జరిగింది. సో అందులో 3 గెలిచారు, 3 ఓడిపోయారు. సో ఓవరాల్గా ప్రియాంక జన్ వర్సెస్ కళ్యాణ్ పడాల ఒక గేము. ఆ గేమ్లో కళ్యాణ్ పడాల గెలవడం జరిగింది. అలాగే నెక్స్ట్ గేమ్ ఎవరు నెక్స్ట్ గేమ్ గౌతమ్ వర్సెస్ బర్నీ. దీంట్లో గౌతమ్ గెలవడం జరిగింది. సో బర్నీ గారు ఓడిపోవడం వల్ల బర్నీ గారు కెప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి వెళ్ళి బయటికి రిమూవ్ అవ్వడం జరిగింది. సో అలాగే థర్డ్ టాస్క్ ప్రేరణ వర్సెస్ తనుజ. ఈ టాస్క్లో ప్రేరణ గెలవడం వల్ల తనుజ కెప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. అలాగే ఫోర్త్ టాస్క్ సుమన్ శెట్టి దేతాడి హారిక. సో సుమన్ శెట్టి ఓడిపోవడం వల్ల కెప్టెన్ కంటెండర్ రేస్ నుంచి బయటికి అయితే వెళ్ళిపోయాడు. సో ఓవరాల్గా 6 టాస్కుల్లో కళ్యాణ్, డెమాన్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళు 3 టాస్కులు గెలిచి కెప్టెన్ కంటెండర్లు అవ్వడం జరిగింది. అలాగే తనుజ, భరణి, సుమన్ శెట్టి వీళ్ళు 3 టాస్కులు ఓడిపోయి కెప్టెన్ కంటెండర్ రేజ్ నుంచి వెళ్ళి బయట అయితే ఉన్నారు. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఇంకా 3 ఉన్నారు, దివ్యానికిత అలాగే రీతు చౌదరి అలాగే సంజన. సో వీళ్ళు 3 తోటి కూడా గేమ్ ఆడడానికి ఇంకా 3 కంటెస్టెంట్లు రాబోతున్నారు. సో నాకు తెలిసి రేపు రాబోతున్నారు. వాళ్ళు ఎవరనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్లో టోటల్గా 8 కంటెస్టెంట్లు అయితే ఉన్నారు. సో ఈ 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉందనేది ఇప్పుడు వీడియోలో మనము మాట్లాడుకుందాము. కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 31%లో కొనసాగుతుంది. సో తనుజ ఓటింగ్ అనేది 29% కొనసాగుతుంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే కళ్యాణ్ పడాల ఫస్ట్ టైం 11 వారాల తర్వాత ఈ 12th వీక్లో టాప్లో కొనసాగుతున్నాడు. ఎందుకంటే ఈ 11 వారాలు తనుజ ఫస్ట్ ప్లేస్ ఉంటే సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ పడాల ఉండేది. సో ఫర్ ది ఫస్ట్ టైం 12th వీక్లో కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 30 నుంచి 40% మధ్యలో కొనసాగుతుంది, టాప్లో కొనసాగుతుంది. ఇదే విధంగా కళ్యాణ్ పడాల ఓటింగ్ కొనసాగితే 100% కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉందని అనిపిస్తుంది. సో ఓవరాల్గా 8 కంటెస్టెంట్ గురించి మాట్లాడితే నామినేషన్ ఉన్నటువంటి కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, సంజన, డెమాన్ పవన్, సుమన్ శెట్టి, భరణి, దివ్యనికిత టోటల్గా 8 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లో ఉండడం జరిగింది.
వీళ్ళలో కళ్యాణ్ పడాల ఓటింగ్ 31% కొనసాగుతుంది. తనుజ ఓటింగ్ 29%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ ఓన్లీ 10%లో, సంజన ఓటింగ్ 6.6, డెమాన్ ఓటింగ్ 6.15, సుమన్ శెట్టి ఓటింగ్ 6.05, బర్నీ ఓటింగ్ 6.04, దివ్యానికిత ఓటింగ్ అయినా 5.4%లో కొనసాగుతుంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో డెమాన్ పవన్, సుమన్ శెట్టి, బర్నీ వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఎలిమినేషన్ దగ్గర ఉన్న కంటెస్టెంట్లో సంజన గారు, దివ్యానికిత. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటే 100% సంజన గారు, దివ్యానికిత వీళ్ళిద్దరు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. సో బిగ్ బాస్ ఏదైనా టిస్ట్ ఇస్తే చెప్పలేము, కానీ అలాగే మీ అనాలసిస్ ప్రకారము సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే మీ అనాలసిస్ ప్రకారము డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు అవుతారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే ఓవరాల్గా 12 వారాలు గేమ్ చూసిన తర్వాత బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందనేది కింద కామెంట్ పెట్టండి. కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా, వీళ్ళు ముగ్గురులో ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. వీళ్ళు ముగ్గురులో ఎవరైనా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసినట్లే. ఎందుకంటే కళ్యాణ్ పడాల అయితే కామనర్ అయినట్లు, లేడీ విన్నర్ అయితే తనుజ, అలాగే కమెడియన్ విన్నర్ అయితే మన ఇమాన్యుయల్. సో వీళ్ళు ముగ్గురు ఎవరు విన్నర్ అయినా 100% హిస్టరీ అన్నట్లే. నా అనాలిసిస్ ప్రకారము ఈ 12 వారాల గేమ్ చూసిన తర్వాత 100% కళ్యాణ్ పడాల విన్నర్ అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అని కింద కామెంట్ పెట్టండి. అలాగే మీ దృష్టిలో విన్నర్ ఎవరనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టా ఐడి కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. ఉంటా మరి. జై హింద్.